ఆంధ్ర యూనివర్సిటీలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ డిగ్రీ మరియు పీజీ జాయిన్ అయినటువంటి విద్యార్థులకు అసైన్మెంట్ ఎలా రాయాలనే దానిపైన ఒక అవగాహన. డిగ్రీ విద్యార్థులకు అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్ మేము ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్ ద్వారా మీకు అందజేయడం జరిగింది. ఈ క్వశ్చన్ పేపర్లో మొదటి సెమిస్టర్ విద్యార్థులకు మరియు మూడో సెమిస్టర్ విద్యార్థులకు ఒకే విధంగా అన్ని గ్రూపులకి ఒకటే క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 4 సబ్జెక్టులు ఉంటాయి. ఈ క్వశ్చన్ పేపర్కి మీరు ఆన్సర్లు కొత్తగా చేరిన విద్యార్థులందరికీ కూడా పుస్తకాలు మనం బై పోస్ట్లో కొందరికి వచ్చాయి, బై మాన్యువల్గా కాలేజీలో కొందరికి ఇస్తున్నాము. పాత విద్యార్థులందరూ కూడా పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుని దాంట్లో మీరు రాయాల్సి ఉంటుంది. అయితే ఈ అసైన్మెంట్ రాసే విధానంలో మీ అందరికీ గతంలో తెలుసు, మరొకసారి చెప్తున్నాను. ఈ ఫ్రంట్ పేజీని మనం వాట్సాప్ గ్రూప్లో పెట్టాము, దీన్ని మీరు ప్రింట్ తీసుకోవాలి. అలాగే మిగిలిన పేజీలు ఏ వరకు ఒకవైపు రాయండి, ఒకవైపు వదిలేసేయండి. ఈ విధంగా 10 క్వశ్చన్లు, ఒక్కొక్క క్వశ్చన్ మినిమం 2 to 3 పేజెస్ వచ్చేట్లుగా చూసుకుని ఈ 10 క్వశ్చన్లు రాసి ఫ్రంట్ సైడ్ ఈ పేజ్ ఫిల్ చేసి మీ అందరికీ ఐడెంటిటీ కార్డులు ఇవ్వడం జరిగింది. మరియు మీ ఐడి నెంబర్లు మీకు తెలుసు. ఇక్కడ ఐడి నెంబరు డీటెయిల్డ్గా ఇలా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిల్ చేసినటువంటి టోటల్ అసైన్మెంట్స్ 4 పుస్తకాలు కలిపి ఒక రబ్బర్ బ్యాండ్ వేసి మన కాలేజీలో సబ్మిట్ చేస్తే డిగ్రీ వాళ్ళకి అసైన్మెంట్ సబ్మిషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. మరి పీజీ వారికి ఏ విధంగా చేయాలి? పీజీ వారు డిఫరెంట్ కోర్సెస్, మొత్తం 22 రకాలైనటువంటి కోర్సులు ఉన్నారు. ఎంఏ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్, అలాగే ఎంకామ్లు, హిస్టరీ, పాలిటిక్స్, సోషియాలజీ, అలాగే ఎంబీఏలో హెచ్ఆర్, మార్కెటింగ్, మేనేజ్మెంట్, డిఫరెంట్ కోర్సెస్, ఎంసీఏ, ఎంఎస్సి, కెమిస్ట్రీ, ఫిజిక్స్, జువాలజీ, సైకాలజీ. సో మీకు మేము విడివిడిగా క్వశ్చన్ పేపర్ పెట్టడం సాధ్యం కాదు. కావున మీరు లాగిన్ ఓపెన్ చేసి మీ క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మీరు ఒకసారి చూసినట్లయితే ఫస్ట్ స్టూడెంట్ లాగిన్ ఐడిలో మీ ఐడి నెంబరు, పాస్వర్డ్లో కూడా సేమ్ మీ ఐడి నెంబరు టైప్ చేసినట్లయితే మీ స్టూడెంట్ లాగిన్ ఓపెన్ అవుతుంది. దానిలో డీటెయిల్డ్గా మీ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. మీ యొక్క అసైన్మెంట్ పేపర్ దాంట్లో డౌన్లోడ్ చేసుకుని అందులో ఏ క్వశ్చన్స్ అడిగారో అయ్యే క్వశ్చన్స్ మీరు రాయవలసి ఉంటుంది. పీజీ విద్యార్థులు కూడా ఇదే ప్రొసీజర్ అండి. సేమ్ సుమారుగా ప్రతి అసైన్మెంట్ పుస్తకానికి 30 నుంచి 40 వైట్ పేపర్లు తీసుకోండి. ఒకవైపు రాయండి, ఒకవైపు వైట్ వదిలేసేయండి. వీలైనంత వరకు ఎవరో స్పైరల్ బైండింగ్ చేయొద్దు. ఈ విధంగా ఓల్డ్ మోడల్ పిన్ కొట్టి స్టిక్కర్ అంటించడం కానీ లేదా పాత పద్ధతిలో బైండింగ్ కానీ చేయించండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ స్టోరేజ్ కానీ, ప్యాకింగ్ కానీ, మూవింగ్ కానీ చాలా కంఫర్ట్గా ఉంటుంది. పీజీ విద్యార్థులు నేరుగా తీసుకెళ్ళి యూనివర్సిటీలో ఇవ్వడం కానీ లేదా బై పోస్ట్లో ఇవ్వడం కానీ, ఆ అడ్రస్ కూడా నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ అడ్రస్కి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ విశాఖపట్నం అడ్రస్కి పీజీ విద్యార్థులందరూ పోస్ట్ చేయాలి లేదా బై హ్యాండ్ తీసుకెళ్ళి ఇవ్వాలి. యూజీ విద్యార్థులు బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ, బీసీఏ ఈ 5 గ్రూపుల విద్యార్థులు కూడా కాలేజీలోనే మీ అసైన్మెంట్లు ఇవ్వవలసి ఉంటుంది. ఎప్పటిలోపు ఇవ్వాలి? వీలైనంత వరకు 45 రోజులు మ్యాక్సిమం టైం. వచ్చే నెలాఖరులోపు ప్రతి ఒక్కరు కూడా మీరు రాసినటువంటి అసైన్మెంట్ సబ్మిట్ చేసేయండి. మీరు సబ్మిట్ చేస్తే మీకు ఒక్కొక్క అసైన్మెంట్కి 30 మార్క్స్ కేటాయించడం జరుగుతుంది. మిగిలిన 70 మార్క్స్ థియరీలో ఉంటాయి. థియరీ ఎగ్జామినేషన్కి 15 రోజుల ముందుగా సబ్మిట్ చేయాలి. ఈ అసైన్మెంట్స్ మీకు థియరీలో వచ్చినటువంటి 70 మార్క్స్, అసైన్మెంట్స్లో వచ్చిన 30 మార్క్స్ కలిపి మీకు రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరూ కూడా చాలా కేర్ఫుల్గా అసైన్మెంట్స్ రాయండి. ఎవరు ఆందోళన పడవద్దు, కానీ నీట్గా తీసుకొచ్చి కాలేజీలో సబ్మిట్ చేయండి. మరియు హాల్ టికెట్ తీసుకోండి. మరిన్ని డౌట్స్ ఉంటే మీరు కాలేజీకి రండి లేదా మాకు వాట్సాప్లో ఫోన్ చేసినా కానీ మీకు వాట్సాప్లో అందుబాటులో ఉంటాం. థ్యాంక్ యూ. గ్రో విత్ గౌతమ్.